సార్ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ ఎంప్లాయ్. ఎట్లా అనిపిస్తుంది మీకు ఏంటిది ఈ 3 నెలల కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పరిపాలన గురించి ఇప్పుడే చెప్పలేము. గతంతో పోలిస్తే కంపేర్ టు అవునండి, గతంతో పోలిస్తే అంటే అసలు కుదుట పడలేదు కాబట్టి ఏదో దించారు వచ్చారు, కానీ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పలేము. కొంత టైం కావాలి. మీకు ఏదైనా రిజల్ట్ చెప్పాలంటే కొంత టైం కావాలి. రైట్. ఈసారి ఈ సెగ్మెంట్ లో, ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎవరు అంటే బీజేపీనా, టీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ ఎఫెక్ట్ ఎక్కువ? ఈ మూడు కావు. ఎందుకని? అంతే. ఇప్పుడు ప్రధానమైన పార్టీలు అన్ని కానీ ఒక పక్క నుంచి మోదీ మేము ఉండబట్టి అన్ని సాధ్యం. కరెక్టే కానీ ఇక్కడ కష్టం. మోడీ గారికి ఇక్కడ కష్టం. ఇక్కడ అసలు ఎవరైనా ఉన్నారా బీజేపీ అభ్యర్థులు ఇక్కడ ఎఫెక్ట్ చూపించగలిగే వాళ్ళు? చెప్పలేము. అంటే ఫలానా అని కాకుండా జనరల్ గా లేదు ఇప్పుడు చెప్పలేదు. బీఆర్ఎస్ ఉండదా? నామనాగేశ్వరరావు మళ్ళీ ఛాన్స్ ఇవ్వరా? చెప్పలేము. నాగేశ్వరరావు గారికి చెప్పలేము, మరి ఇస్తే ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒక బీజేపీ వాళ్ళు వర్షన్ ఏంటంటే అభివృద్ధి మాతోనే సాధ్యమవుతుంది కాబట్టి మాకు ఓటేయండి, మోడీని చూసి ఓటేయండి అంటున్నారు. పబ్లిక్ అది తీసుకోగలుగుతారా? చెప్పుతాం అండి, మరి వినాలిగా జనం. చెప్పుకునే వాళ్ళని చెప్తాం, వాళ్ళు వినాలి కదా. అంటే రామ మందిరం ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా ఇక్కడ? ఇక్కడ నాకు తెలిసి అంతగా ఉండకపోవచ్చు అండి. ఖమ్మం మొత్తంలో ఈ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ ఎక్కడ ఉండే అవకాశం ఉండదు. ఒకవేళ ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ లో అయితే 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి బట్టి గారి వైఫ్, 2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తమ్ముడు. అది నాకు అంతగా తెలియదు. వాళ్ళిద్దరికి ఏమన్నా టికెట్? నేను చెప్పలేనండి. ఎంతవరకు మోడీ ఫేస్ ఇక్కడ వర్క్ చేస్తుంది, పని చేయగలుగుతుంది? మోడీ గారిది ఇక్కడ పని చేయదు లేదా? ఓకే. ఫైనల్లీ ఇక్కడ ఎవరు ఎఫెక్టివ్ చూపే అవకాశం ఉంది? అంటే కొంతమేర మొన్న రిజల్ట్ కానీ అంతకుముందు రిజల్ట్ బట్టి లేదు సార్, చెప్పలేదు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు రాత్రి ఒకటి మారుతుంది, పొద్దుటికి ఒకటి మారుతుంది. అంటే అది డబ్బు ప్రభావం అంటారా, అభిమానం అంటారా? అభిమానం కంటే డబ్బు ప్రభావం, వాళ్ళ అవసరాల ప్రభావం. అంతేగాని ఇప్పుడే చెప్పలేము. రాత్రి మారిపోతాయండి. ఓకే. అందుకని ఇప్పుడు ఏం చెప్పలేదు. ఇప్పుడు యాజ్ ఎడ్యుకేటెడ్, మీరు రిటైర్డ్ ఎంప్లాయ్, గత 10 ఏళ్ల నుంచి ఇక్కడనే ఉన్నారు. ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడే, ముందు కూడా ఇక్కడే ఉండాలి. ఎట్లా అనిపించింది గత ప్రభుత్వం? ఎట్లా అనిపించింది గత ప్రభుత్వం 10 ఏళ్ళు? నేను అంతగా చెప్పలేనండి, అంత అవగాహన లేదు. డెవలప్మెంట్ ఇది కొన్ని రోజులు అయితే చెప్పగలను. అంటే నేను అనేది వాళ్ళ పనితీరు ఎట్లా అనిపిస్తుంది? అదే వాళ్ళ పనితీరు చెప్పాలంటే ఇవాళ తోడు ఎలా ఉన్నాడో కొంత టైం ఇస్తేగా తెలిసేది. మనం ఒక జీతగాడిని పెట్టుకున్నాం, పాతోడు ఎట్లా పనిచేసిండు, ఇప్పుడు ఎట్లా పనిచేస్తాడు, వీడి పని కొన్ని రోజులు చూస్తేగా తెలిసేది, వాడు మెరుగా వీడి మెరుగా అని. అదే పద్ధతి. ఫైనల్లీ బీఆర్ఎస్ పతనం అవ్వడానికి కేటీఆర్ మాట్లాడే కొంత అహంకారపూరితమైన మాటలే కరెక్ట్ గా వాళ్ళ గర్వమే. వాళ్ళ మీద కొంత అహంకారం, ఆ మాటలు మంచిగా ఉండవు. కేసీఆర్ కూడా అలానే ఉందా? ఇక వాళ్ళు అందరూ ఒకటే కాండి. అందరూ ఒకటే. కుటుంబంలో పుట్టిన వాళ్ళంతా ఒకటే కదా, పైగా అదే ఒక దాంట్లో ఉండేవాళ్ళే కదా, మాటలు అవే ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి ముఖ్యమైన రీజన్ కేసీఆర్ మీద వ్యతిరేకతనా, లేదంటే లోకల్ నాయకుల వలన అభివృద్ధి జరగలేదని, లేదంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని? ముఖ్యంగా నిరుద్యోగులు. అవును, వాళ్ళకి ఇస్తానన్న ఏమి ఇచ్చారు? ఉద్యోగాలు. ఎప్పుడన్నా అపాయింట్మెంట్స్ అయినాయా? వాళ్ళకి పూర్తిగా వ్యతిరేకత. నేను పూర్తిగా వాళ్ళ వైపే, నిరుద్యోగుల వైపు. కొంతమేర కేసీఆర్ ఓడిపోవడానికి వారేదో ఇళ్ళు ఇవ్వలేదు, వాకిళ్ళు ఇవ్వలేదని కాదు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించారు కేసీఆర్ ఓడిపోవడానికి. కరెక్టే. సరే, జీతాలు సరిగ్గా జీతాలు ఇస్తేగా టైంకి. ఎవరికి రిటైర్ అయిన వాళ్ళకి లేవు, టైం ప్రకారం వర్కింగ్ వాళ్ళకి లేవు. దాన్ని బట్టి వాళ్ళు కూడా వ్యతిరేకతే. లేకపోతే ఓడిపోవటం ఉండదండి. వీళ్ళిద్దరిని సెట్ చేసి ఉంటే బాగుండేది. చేయాలా, చేస్తే బాగుంటది. రేవంత్ రెడ్డి చేసే స్కోప్ ఉంటుందా అసలు? ఇప్పుడు నేను చెప్పలేను. నేను చెప్తున్నాగా మీకు, దానికి టైం కావాలా, కొంతమేర టైం కావాలి. ఎట్లున్నారు? మంచిగున్నారా? ఎట్లా అనిపిస్తుంది కొత్త బాగానే ఉంది. కొత్త ప్రభుత్వం బాగానే ఉంది. ఇవి కూడా 4 గ్యారెంటీలు చేసిండుగా, బాగానే పర్లా చేయగలుగుతారంట. ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఖమ్మం పార్లమెంట్ ఎట్లా ఉంటుంది అన్నారు? ఎవరు గెలిచే అవకాశం? కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ కొట్టేస్తారా?
మరి మోడీ వచ్చిన తర్వాత అసాధ్యాలన్నీ సుసాధ్యం చేసి ఏడ మోడీ గాలి లేదు ఏడ బీజేపీకి ఓటేస్తారు అసలు ఏడయ్యారు ఎవరైనా అసలు ప్రభావితం చేసే క్యాండిడేట్లు ఉన్నారా? బీజేపీ లేరు చేసినా ఎవడు నమ్ముతాడు ఎందుకని? అంతా ఒక గ్రూప్ అనేది పోయారు. ఆ, ఇప్పుడు 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 ఏదైనా గొడవలు ఉంటాయి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓకే. ఒక మనకి సాధారణ పౌరుడు ఒకడు ఉండాలి, గట్టి వాళ్ళు లేరు, ఇక్కడ గట్టి వాళ్ళు లేరు. వాళ్ళు లేరు. ఆ, ఇప్పుడు మనం లేస్తే చిన్న చిన్న గొడవలు అయితే దాన్ని ఎవరు పట్టించుకుంటారు? లోకల్ నాయకులు అయితే లోకల్ నాయకులు అయితే లోకల్లో లేరు. ఆ, వాళ్ళకి అమ్మాలో ఉంటే ఉండొచ్చులే కానీ సిటీలో కేంద్రంలో మేము ఉంటే అభివృద్ధి చేసాము, ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తామంటున్నారు చేస్తే కదా. చేయొచ్చులే కానీ చిన్న చిన్న గొడవలలో వీళ్ళు మామూలుగా రైతులు మేమంతా ఆ, ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎంపీ ఒకళ్ళు వెళ్ళాను ఏదైనా గొడవలో ప్రభావితం చేయలేరు. తర్వాత చేయలేరు. ఓకే ఓకే. అటేది మంచిదే, మంచిగానే హిందూ సాంప్రదాయం మంచిగా ఉంటుంది కానీ లేదు కానీ ఆ, ఇక మనకి కొద్ది నాయకులు ఉంటారు కదా, చిన్న చిన్న గొడవలు అయితే వచ్చి ఎమటాలు కూర్చోవాలి. ఇప్పుడు నామనాయకుల పరిస్థితి ఏంటి? ఇక నాది చెప్పు. ఆ, ఏమైంది? మాకెళ్ళి 10-15 సంవత్సరాలు తిరిగిండు, ఆ, 2 సార్లు ఎంపీ చేసిండు, ఆ, ఏడేసిన గొంగడ ఆడనే ఉంది. ఆ, డెవలప్మెంట్ అసలు ఏం చేయలేదా? డెవలప్మెంట్ అప్పు ఆడ ఆ, ఇప్పుడు ఆయన బీజేపీకో కాంగ్రెస్ కో వస్తానంటారు, ఆయన ఓటేస్తారు మరి ఆయన వస్తే? ఆయన బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కానీ వస్తానంటారు. కాంగ్రెస్ లోకి అయితే నాగరాజరావుకైనా వేస్తారు, ఎవరికైనా వేస్తారు. మరి ఆయన ఇప్పుడే డెవలప్ చేయలేదన్న మళ్ళీ ఎట్లా వేస్తారు ఆయన మరి? అదిగా ఆ, మరి టీఆర్ఎస్ లోకి పోతే పైన ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్టింటారు. ఆ, ఇప్పుడు కేసీఆర్ ఉండడు, కేటీఆర్ ఉండడు, ఆ. వాళ్ళు ఎట్టం ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ప్రభావితం చేస్తారు ఇక్కడ అసలు? ఇక్కడ వేయలేదు. ఆ, అయిపోయింది అసలు పోయిన శాతం అయిపోయిందా? అయిపోయిందో కాలేదు మనకి అరకలే కానీ రేపు తెలుసుద్ది. ఆ, మళ్ళీ ఇక్కడ ఏది వస్తుంది అంటారు? కాంగ్రెస్ వచ్చింది, మీరు ఎవరికి వేస్తారు ఓటు? కాంగ్రెస్కే. కాంగ్రెస్. ఎందుకు అంత గట్టిగా చెప్తారు బలంగా? గట్టిగా అనేది కాదులే కానీ కానీ ఇప్పుడు అన్ని భూములన్నీ బెనామీలు అవి అన్నీ ఏ పంచాయతీలు పంచాయతీలు ఒక్కటి కూడా కాల బీఆర్ఎస్ మరి ఏనేం చేస్తారు చూద్దాం. ఇప్పుడు 3 నెలలేగా ప్రభావం ఇప్పుడే అవపడదు, ఒక బాగా 2 నెలలు పోతే కానీ ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోతే మరి ఆ కాంగ్రెస్ కథ ఎట్లా ఉండదు. ఇప్పటి వరకు పర్లేదా? ఇప్పుడు వరకు పర్లా, ఓకే రైట్. ప్రభావం రాలా ఇంక జనాల మీద. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.